అండి అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ అండ్ కిచెన్ టిప్స్ అండి. చాలా బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు కనుక ఇంకా టిప్స్ కావాలంటే కనుక నా ఛానల్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే బంగాళాదుంపలు అనేది ఉడకబెడుతూ ఉంటాం కదా, అవి బాగా ఉడకాలన్నా మనకి ఇవి సరిగ్గా ఉడకక గార పట్టినట్టు గర్రి పట్టినట్టు అలా ఉండకుండా బాగా ఉడకాలంటే ఇలా ఫస్ట్ అయితే బంగాళాదుంపని అలానే వేయకుండా ఇలా అయితే హాఫ్గా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల లోపల మధ్యలో అదంతా బాగా ఉడుకుతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టినామంటే ఇది అస్సలు కలర్ చేంజ్ కాకుండా, అంటే నల్లగా కాకుండా బాగా నీట్గా అయితే అన్నీ ఉడుకుతాయి అన్నమాట. చూడండి, ఇలా ఉప్పు వేసుకొని ఇలా పెట్టినామంటే ఈ ఆలు అనేది చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, అన్ని మధ్యలో కూడా బాగా ఉడికిపోతాయి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇప్పుడైతే సీతాఫలాల సీజన్ కాదు, కానీ త్వరగానే పళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ పళ్ళు అయితే చాలా గట్టిగా రాయి మాదిరి ఉన్నాయండి. ఇవి మనం త్వరగా మాగపెట్టుకోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా ఈ పండును చూస్తూ తినకుండా ఉండలేము కదా, అందుకోసమని త్వరగా మాగపెట్టుకోవాలంటే ఇలా చేయండి. ఎప్పుడే కానీ మనం పండు తీసుకునేటప్పుడు ఇలా కళ్ళు పెద్దగా ఉండే పండ్లను అయితే తీసుకోవాలండి. అదొక మంచి టిప్ అనమాట. మనకు తెలియక మనం ఏది పడితే తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా కళ్ళు పెద్దగా ఉండేది తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా రాయిలాగా గట్టిగా ఉండే వాటిని ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసేయండి. చుట్టిన తర్వాత దీన్ని మనం బియ్యం బస్తాలో పెట్టేసినామంటే, ఈరోజు పెట్టేస్తే రేపటికంతా మాగిపోతుందన్నమాట. ఎంత గట్టిగా ఉన్న పండు అయినా కూడా ఇలా ఒక్కరోజుకే మాగిపోతుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇదిగోండి నెక్స్ట్ టిప్, మనం ఆకుకూరలు ఎప్పుడైనా సరే తెచ్చుకున్నప్పుడు ఇలా నీట్గా మనం కర్రీ చేసుకునేటప్పుడు, ఫ్రై చేసుకునేటప్పుడు, పప్పులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా అయితే ఫస్ట్ నీట్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి కడిగి ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నామంటే నీళ్ళన్నీ కారిపోతాయి అన్నమాట. తర్వాత మనకి ఏది నచ్చితే అది ఇలా ఫ్రై చేసుకోవాలంటే చాలా సైడ్ డిష్గా పప్పులేకి చాలా బాగుంటుంది. మరి ముద్ద కాకుండా ఇలా పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదైతే మనకు చపాతీ లేకైనా, రొట్టె లేకైనా, రైస్ లేకైనా, సైడ్ డిష్గానైనా చాలా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, మనం ఎప్పుడైనా సీతాఫలాలు తినడానికి ఇష్టమే కానీ ఇలా ఒలుచుకొని తినాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా అయితే ఒలిచి పెట్టేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఎప్పుడైనా సరే పండును ఇలా ఒలిచేటప్పుడు ఇలా లాగినట్లు అనకూడదండి, విత్తనంతో సహా వచ్చేస్తుంది. ఇలా తుంచినట్టు తుంచాలన్నమాట. అప్పుడైతే పైన ఉండే తొక్క మాత్రమే వచ్చేస్తుంది. మనం లాగినట్టు అన్నామంటే లోపల ఉండే విత్తనంతో సహా వచ్చేస్తుంది. చూడండి, ఇలా లాగినట్టు అనకూడదు, ఇలా తుంచినట్టు అనేసినామంటే వచ్చేస్తుంది. ఇలా కనుక మనం ఒలిచి పిల్లలకు పెట్టేసినామంటే వాళ్ళు కూడా ఒక స్పూన్ ఇచ్చేస్తే నీట్గా తింటారు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. మనం పిల్లలకైతే పండు తినేది ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఇదిగోండి, లాస్ట్ వరకు కూడా తీసిన తర్వాత కింద కొద్దిగా వదిలిపెట్టేసేయాలన్నమాట. ఇంకా మనకు పండు అలానే ఉంటుంది. మా పిల్లలైతే అస్సలు పండ్లు తినరండి. నేనైతే ఏ పండ్లు తినాలన్నా ఇలా అన్నీ ఒలిచి ఇస్తానన్నమాట, అప్పుడైతేనే తింటారు. ఇలా కొద్దిగా వదిలిపెట్టేసినామంటే చూడండి, పండు అంతా తీసినా కూడా అలానే నీట్గా ఉంది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని ఒక కప్పులో పెట్టుకొని మనం స్పూన్తో చాలా ఈజీగా మనమైనా తినేసేయచ్చు, పిల్లలకి ఇచ్చినా ఈజీగా తింటారు. చూస్తున్నారు కదా. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బై. థ్యాంక్ యూ.